ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఈ ట్రేడింగ్ దాంట్లో చూసుకుంటే 90% మెంబర్స్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే, చూసుకుంటే ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉన్నా కూడా, ట్రేడింగ్ స్ట్రాటజీ ఉన్నా కూడా ఫెయిల్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే, చాలా మంది ఏంటంటే ఒక వాచ్ లిస్ట్ క్రియేట్ చేసుకుంటారు. లైక్ ఇప్పుడు సపోజ్ ట్రేడ్ సెటప్స్ ఉంటాయి కదా, లైక్ బ్రేక్అవుట్స్ ట్రేడ్ సెటప్ అండ్ బ్రేక్అవుట్ ఫెయిల్యూర్, ఫుల్ బ్యాక్స్ అండ్ రివర్సల్ ట్రేడింగ్ అండ్ తర్వాత బ్రేక్అవుట్ బిఫోర్ షేక్అవుట్ అండ్ బ్రేక్అవుట్ ఫుల్ బ్యాక్ బై సెటప్, ఇలా రకరకాల ట్రేడ్ సెటప్స్ ఉంటాయి అనమాట. ఇక ఆ ట్రేడ్ సెటప్స్ ఉండి ఆ ట్రేడ్ సెటప్స్ దగ్గరలో ఉన్న స్టాక్ వాచ్ లిస్ట్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాచ్ లిస్ట్ ఉంటే ఇందులో పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఉన్నట్లు లెక్క. అంటే ట్రేడ్ సెటప్స్ దగ్గరలో ఉన్నాయి అనుకోండి, ఇది నీకు మీరు బ్రేక్అవుట్ ట్రేడర్ అయితే బ్రేక్అవుట్ తీసుకుంటారు, ఫుల్ బ్యాక్ ట్రేడర్ అయితే ఫుల్ బ్యాక్ అవడానికి రెడీగా ఉన్న స్టాక్ లిస్ట్ కలెక్ట్ చేసుకుంటారు. రెండోది స్టాప్ లాస్ పెట్టుకుంటారు, దాన్ని రిస్క్ మేనేజ్మెంట్ అంటారు. స్టాప్ లాస్ పెట్టుకొని రిస్క్ మేనేజ్మెంట్ అనుకుంటారు. అలాగే ఇప్పుడు ఆ స్టాక్ కనుక ఆ ప్లేస్కి వచ్చింది అనుకోండి, ఇంకా అలర్ట్ అవుతారు. ఇంక వాటిని మన వాళ్ళు ఇక ప్రాఫిటబుల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటారు. మీరు చెప్పేసి ప్రాఫిటబుల్ ట్రేడింగ్ స్ట్రాటజీ అంటే 1% గ్యారెంటీ ట్రేడ్ అంటారు. ఇవి అనమాట ఇవి. అంటే ఒక మంచి పొటెన్షియాలిటీ మూవ్ ఉన్న క్యాండిడేట్ వాచ్ లిస్ట్ కలెక్ట్ చేసుకొని అందులో బ్రేక్అవుట్ ఆర్డర్ రెడీగా ఉంది అనుకుంటే అది కొనుక్కొని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇది నార్మల్ కండిషన్లో కొంతవరకు వర్కౌట్ అవుద్ది. అంటే ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ కనుక బుల్లిష్ అనుకుంటే వర్కౌట్ అవుద్ది. కానీ రియాలిటీకి ఏంటంటే సిచ్యువేషన్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. వర్షాకాలం, వర్షం వస్తే రైతు పంట వేస్తాడు, కొంతవరకు నిజం. వర్షాకాలం బీభత్సం తుఫాన్లో ఉన్నప్పుడు రైతు పంట వేయడు. మరి మీరు చెప్పిన కండిషన్ ప్రకారం వర్షాకాలం వర్షం, మరి పంట వేయాలి కదా. మరి ఎందుకు వేయటం లేదంటే ఎక్కువ అంటే అంటే వర్షం ఎక్కువ తక్కువ అన్నదాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ క్వాంటిఫికేషన్. ఈ క్వాంటిఫికేషన్ మన స్టాక్ మార్కెట్లో సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. అంటే నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, అప్పుడు నువ్వు తీసుకోవాలి స్టాక్ని. రెండోది రిలేటివ్ స్ట్రెంత్, ఓవరాల్గా ఆ సెక్టర్ యొక్క స్ట్రెంత్ ఉంటుంది. ఏ స్టాక్ అయినా సరే రిలేటివ్ స్ట్రెంత్ బీట్ చేస్తుంది అనుకోండి, ముందు బటన్ రెడీ అవుతాయి అనమాట. అంటే మూడోది, ఇప్పుడు ఏ థీమ్ చాలా హాట్గా ఉంది, స్టాక్స్ ఎప్పుడు ఒంటరిగా మూవ్ అవ్వండి, ఒక థీమ్ బేస్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఐటీ ఉంది అనుకోండి, అన్ని డ్రాప్ అవుతూ ఉంటాయి. ఐటీ సెక్టర్ పెడుతుందంటే స్టాక్స్ అన్ని డ్రాప్ అవుతున్నట్లు మెజారిటీ స్టాక్స్. అండ్ ఈరోజు ఇప్పుడు జిఎస్టీ థీమ్ నడుస్తుంది, ఆటోమొబైల్స్ అన్ని మూవ్ అవుతూ ఉన్నాయి. ఆటోమొబైల్స్ మొత్తం ఏ ఆటోమొబైల్ తీసుకున్నా నీకు డబ్బు వస్తుంది, పర్టికులర్ ఒకటి కాదు. ఇప్పుడు మంచి స్టాక్, ఆటోమొబైల్ స్టాక్ రెడీ టు బ్రేక్అవుట్ లేదా రెడీ టు ఫుల్ బ్యాక్ ఉందనుకోండి, వాటిలో థీమ్ హార్ట్గా ఉంది కాబట్టి నీకు ఇది వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. దాన్ని మనం సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటాం. అందుకని మీ ట్రేడ్ సెటప్స్కి సిచ్యువేషనల్ అవేర్నెస్ యాడ్ చేయండి, రిలేటివ్ స్ట్రెంత్ని యాడ్ చేయండి, సెక్టర్ యొక్క రొటేషన్ని యాడ్ చేయండి, అండ్ థీమ్స్ని యాడ్ చేయండి. అలాగే సైజు, ట్రేడ్ ఫ్లాప్ అయింది అనుకోండి తక్కువ సైజు, ట్రేడ్ హిట్ అవుతుంది అనుకోండి ఎక్కువ సైజు యాడ్ చేసుకోవటం, పిరమిడింగ్ అండ్ యావరేజింగ్ అంటారు. ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు మోర్ క్లారిటీ వస్తుంది అనమాట. అంతే తప్ప బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బ్రేక్అవుట్ స్టాక్స్, ఫుల్ బ్యాక్ స్టాక్స్ అవి వర్కౌట్ అవుతాయి. బట్ ఎక్స్పీరియన్స్ పెరిగిపోతే నీకు అర్థమైంది ఈ రూట్లో మనీ మనకి రాదు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి. అప్పుడు నువ్వు ఎక్స్పర్టైజ్ అవుతావు. ఎక్స్పర్టైజ్ అయ్యే కొద్దీ అప్పుడు రిలేటివ్ స్ట్రెంత్ బాగున్నాయి తీసుకుంటావు, అండ్ రెసిడెంట్ దగ్గర బేస్ ఫార్మేషన్ జరిగే వాటిని పట్టుకుంటావు, అండ్ సెక్టార్స్ ఏదైతే స్ట్రాంగ్ ఉన్నాయో అందులో ఉన్న స్టాక్ మాత్రం పట్టుకుంటావు. మొత్తం సిచ్యువేషనల్ అవేర్నెస్ కన్సిడరేషన్ చేసుకుంటావు. ఇంకా కొంతమంది ఏంటంటే మోర్ ఇండికేటర్ యాడ్ చేసుకుంటూ ఉంటారు, మోర్ కాంప్లికేట్ చేస్తూ ఉంటారు. అందుకని ఏదైనా సెటప్ వర్క్ చేసిందంటే ఎందుకు అది వర్క్ చేసిందని క్వశ్చన్ చేసుకోవాలా, ఎలా వర్క్ చేస్తుందో క్వశ్చన్ చేసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది అనమాట. అందుకని యూ రిక్వైర్డ్ సమ్ ఎక్స్పీరియన్స్. మీకు అది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మీకు సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు, వాటి తగ్గట్టు సైజ్ పెంచుకోవటం తగ్గటం చేస్తాయి. సంవత్సరం మొత్తం మీద మనం తీసుకున్నాం అనుకోండి, 12 monthsలో ఒక 2 months మాత్రమే నిఫ్టీ మోర్ దెన్ 5% పోద్దండి. అది ఏ మంత్లో పోద్ది అనేది నీ టెక్నాలజీ ద్వారా మనకు అర్థమవుతుంది. రెస్ట్ ఆఫ్ ది మంత్లో నువ్వేమని చేసుకోండి, అది 1 or 2% కన్నా ఎక్కువ పోదు నిఫ్టీని. అందుకని ఎవ్రీ మంత్ నిఫ్టీని 5% ఎక్స్పెక్ట్ చేయలేవు నువ్వు. అందుకని ఆ సిచ్యువేషనల్ అవేర్నెస్లో మీకు అర్థమైంది నిఫ్టీ ఈ మంత్ ప్రాబిలిటీ ఎక్కువ ఉందని. ఆ టైంలో నిఫ్టీలో ఏ సెక్టర్ పర్ఫామ్ చేస్తుందో ఆ సెక్టర్ యొక్క స్టాక్ని పట్టుకుంటే నీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే బేస్డ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ తోటి మీకు అది వస్తూ ఉంటుంది అనమాట. అందుకని బిగినర్ డిఫరెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకని ట్రేడర్స్ 90% ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే ట్రేడింగ్ అనగానే ఈ సపోర్ట్, రెసిస్టెంట్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, ఛానల్, ఈ బేసిక్ థింగ్సే నేర్చుకుంటారు. అదే ట్రేడింగ్ ఏమనుకుంటారు. అంతకు మించి మీరు బయటకు రావాలి.
ట్రేడ్ సెటప్స్ దగ్గర నుంచి, సిచ్యువేషనల్ అవేర్స్ దగ్గర నుంచి, Yes. థీమ్స్ దగ్గర నుంచి, ఏ సెక్టార్ ఇప్పుడు హార్ట్లో ఉంది, రిలేటివ్ స్ట్రెంత్ ఏ సెక్టార్కి బాగుంది, ఇవన్నీ మెజర్ చేసుకునే స్టేజ్లో ఉన్నప్పుడు అంటే ప్రాబిలిటీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. Yes. మీరు ఏమైనా చేయండి, ట్రేడింగ్ అనేది వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ బిజినెస్ వేరే వాటితో కంపేర్ చేసుకున్నప్పుడు. లైక్ మీరు ఎవ్రీడే ఒక ట్రేడ్ చేశారనుకోండి, ఇంటర్డే ట్రేడింగ్ ₹1,00,000 ట్రేడ్ చేశారనుకోండి, ఒరిజినల్గా అది వర్త్ 5 lakh వర్త్ అని అర్థం. Okay. మీరు 5 lakh వర్త్ వాటిని ఇంటర్డే తీసుకున్నప్పుడు నీకు 5 times లివరేజ్ ఇస్తారు, ₹1,00,000 వర్త్ అని అర్థం. అంటే మీరు ₹1,00,000 ఇంటర్డే చేస్తున్నారంటే మీరు 5 లక్షల మీద రిస్క్ పెట్టినట్లు లెక్క. Yes. రెండోది మీరు ₹1,00,000 వర్త్ ఏదైనా కొన్నారు ఇంటర్డే, మీకు బై అప్పుడు ₹70 దాకా ఖర్చు అవుద్ది, అండ్ సెల్ అప్పుడు రఫ్గా 170 దాకా ఖర్చు అవుద్ది. రెండు కలిపితే 250 దాకా అవుద్ది నీకు. ఒక్కరోజు ఇంటర్డే ట్రేడింగ్ ఒక్క ట్రేడ్తో ఆపేస్తే మీకు పర్ డే 250 అవుద్ది. పర్ మంత్ 20 ట్రేడింగ్ డేస్ వేసుకున్నప్పుడు నీకు 5% పడుతుంది. 5%. Yes. అంటే 5% అచ్చం ఇంటర్డే ట్రేడింగ్ మీకు అయ్యి ఖర్చు. నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ 5% పోద్ది. సంవత్సరం మొత్తం మీద మీకు అయ్యి ఖర్చు అంతా 60%. 60%. ఒక ₹1,00,000తో మీరు గేమ్ ఆడటానికి వస్తే నీకు ₹60,000 బిజినెస్ ఎక్స్పెండిచర్ అవుద్ది. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బిజినెస్ ఇది ట్రేడింగ్ అనేది. అందరూ అనుకున్నట్టు సింపుల్ ఏం కాదు. Yes. రెండోది మీకు లాభాలు వచ్చినాయి అనుకోండి, అంటే గవర్నమెంట్ ట్యాక్సేషన్ 30% పోద్ది మ్యాక్సిమం. మీ ఇండివిజువల్ ట్యాక్స్ బ్రాకెట్ అంటారు అనమాట. బయట మీ శాలరీ 12 lakh ఉందనుకోండి, ఇప్పుడు ఇక్కడ వచ్చే రూపాయి కూడా ఆ 12 lakh యాడ్ చేస్తారు. Yes. మీకు బయట ఏమి శాలరీ లేదనుకోండి, 3 lakh వరకు ఎగ్జామ్షన్ ఇస్తారు అంతే. అందుకని ప్రాఫిట్ మీద ట్యాక్స్లు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ బిజినెస్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటుంది, అండ్ హిట్టింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది తప్ప నీకు మనీ రాదు. అందుకని ఇంటర్డే ట్రేడింగ్ అందరికీ కాదండి. బట్ ట్రేడింగ్ అంటే ఇంటర్డే కాదు కదా, డెలివరీ బేస్డ్ ట్రేడ్స్ కూడా ఉన్నాయి కదా, అంటే పొజిషన్ ట్రేడింగ్, స్వింగ్ ట్రేడింగ్, అవి వర్కౌట్ అవుతాయి. Yes. మొత్తానికి ట్రేడింగ్లో ఉన్న బ్యూటీ ఏంటంటే మీరు ఇనిషియల్ స్టేజ్లో 2-3 years కష్టపడ్డా కూడా లేటర్ స్టేజ్లో గేమ్ ఆడటం ఎలాగో నేర్చుకుంటారు. రెండోది ఇది పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు, ప్యాషన్ ఇన్కమ్ నాకు చేసుకోవచ్చు. Yes. ఇవాళ రేపట్లో ఒక్క బిజినెస్ ఒక్క జాబ్ తోటి మనం సర్వే అవ్వలేము. శాలరీ లక్షాధికారులు అవరు ఇక్కడ. ఖర్చులను బాగా హైదరాబాద్లో మెట్రోపాలిటన్ సిటీలో ఏం మిగలదు కూడా. అందుకని మీకు ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉంటే బాగుంటుంది అనమాట. అందుకని 2-3 రకాల ఇన్కమ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే జాబ్ చేస్తూ కూడా మరి ఎవరైనా చేసుకోవచ్చు నాలెడ్జ్ కనుక్కుంటే. ఓకే. అండ్ థర్డ్ వన్, దీంట్లో చాలా రకాల అసెట్లు ఉంటాయి. గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, రీట్స్ ఉంటాయి, డెట్ ఫండ్స్ ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి, ఫీచర్స్ ఉంటాయి, ఆప్షన్స్ ఉంటాయి, ఫారెక్స్ ఉంటాయి, కమోడిటీస్ ఉంటాయి, చాలా రకాల అసెట్ క్లాసులు ఉంటాయి. మీకు ఏది సూట్ అవుతుందో, ఏది బాగా మీకు బాగా అర్థం అవుతుందో అందులో చేసుకుంటూ పోవచ్చు. Yes. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ట్రేడింగ్లో ఉన్న ఈ ప్యాసివ్ ఇన్కమ్ ప్లస్ పార్ట్ టైం బేసిస్ మీద కాబట్టి ఎవరైనా దీని బిజినెస్ అరెస్ట్ చేసుకోవచ్చు. ఇనిషియల్ ఇయర్స్లో చాలా స్ట్రగుల్ అవుతారు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో సస్టైన్ అవుతారు. ఇవాళ రేపట్లో ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి, బోల్డ్ అంతమంది మెంటర్స్ ఉన్నారు, బోల్డ్ అంత నాలెడ్జ్ డమ్మీ ట్రేడింగ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి 1 or 2 years స్ట్రగుల్ అయినా సరే ఒక సెటప్ పెట్టుకున్నారనుకోండి, Yes. మీకు కన్సిస్టెన్సీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అంతకంత. Yes. ఏదైనా సరే ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ నీకు ఎన్ని ఉంటే అంత బెటర్. కాబట్టి ట్రేడింగ్ని మనం ప్యాషన్ ఇన్కమ్గా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఎనీబడి కెన్ ట్రేడ్ పర్పస్ అదే. Yes. ఇళ్లలో కూర్చొని ఎవరికి వాళ్ళే యావరేజ్ మీద ఇయర్లీ ఒక 25-35% సంపాదించుకోవడం కోసం అదనమాట. Yes. అంటే మనం 25 ట్రేడ్ చేసాము. అందుకని ట్రేడింగ్ అంటే అచ్చం ఇంటర్డే ట్రేడింగ్ అనుకోవడానికి వీల్లేదు, అచ్చం ఆప్షన్ ట్రేడింగ్ అంటానికి వీల్లేదు. మీకు ఏది సూట్ అవుతుందో టెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అక్కడ సూట్ అయ్యే దగ్గర మీరు ఆగి మొదట్లో కొంచెం పెట్టుకుంటూ స్కేల్ అప్ చేసుకోవాలా. Yes. అందుకని హార్డ్ కోర్ ట్రైనింగ్ మీకు అవసరం వద్దు ప్రొఫెషనల్గా తయారవ్వాలంటే. కాబట్టి మీకు ప్యాషనేట్ కనుక ఉంటే కనుక లెర్న్ ఇట్. Yes. బట్ ఈ ప్రొఫెషన్ అయితే 90% ఫెయిల్యూర్ రేషియో ఉంటుంది. Yes. Thank you, sir. సో వివాస్, మరి మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా, మరి ఎక్కడ చేయాలి? మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఎస్ఐపి, లంసమ్, మరి రెంట్ కానీ ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇన్ని సందేహాలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా మరి వైజాగ్లో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది October 12న లైవ్ సెమినార్ జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ దొరుకుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవడం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.